హాయ్, ఎలా ఉన్నా అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం మంచి ల్యాండ్ తీసుకొచ్చాను. 3 ఎకరాలు అనమాట. పొలం అయితే రెడ్ సాయిల్ చాలా బాగుంది. లైట్ బ్లాక్ మిక్స్ అయింది, కానీ దీనికి ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయి. మనం దీంట్లో వరి పండించుకోవచ్చు, మెట్ట బయర్లు వేసుకోవచ్చు, ఎలాగా ఉంటే అలా వాడుకోవచ్చు. ఈ పక్కనే కాలం ఉంది కదా, దీనికి సాగర్ వాటర్ వస్తాయి. అండ్ ఇక్కడ మనకు బోర్లు వేస్తే 100 అడుగుల్లో నీళ్ళు పడతాయి, 80 నుంచి 100 లోపల నీళ్ళు పడతాయి, 2-3 ఇంచుల నీళ్ళు. ఈ పైపు కూడా వేరే వాళ్ళు బోర్ వేసుకున్న పైప్ అనమాట. చూడండి ఎంత పెద్ద వాటర్ వెళ్తున్నాయి ఒక బోర్కి. సో వాటర్ పరంగా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మీకు నేను దీనికి డ్రోన్ షాట్లు చూపిస్తాను. డ్రోన్ షాట్లు చూడండి. ఆ తర్వాత కాస్ట్ ఎంత పడుతుంది, ల్యాండ్ ఎక్కడ ఉందని మీకు క్లారిటీ డీటెయిల్ చేసి చెప్తాను. ఫస్ట్ అయితే డ్రోన్ షాట్లు చూడండి. ల్యాండ్ వచ్చేసరికి 3 ఎకరాలు అనమాట. 3 ఎకరాలు కూడా వీళ్ళు కొన్న ల్యాండ్. సో పక్కా సెటిల్మెంట్ జిరాయితీ అనమాట. పక్కా రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ ల్యాండ్కి. చాలా బాగుంది ల్యాండ్. ల్యాండ్లో ప్రజెంట్ అయితే మొక్కజొన్న ఉంది. మొక్కజొన్న కూడా చాలా బాగుంది. సో కింద వైపు అయితే ఇంకా బాగుంది మొక్కజొన్న. సో రేట్ వచ్చేసరికి కస్టమర్ 10.5 లక్షలు చెప్తున్నాడు. మనం కానీ లైట్గా కూర్చొని మాట్లాడితే కొంచెం లైట్ తగ్గే అవకాశం ఉంది. మనకి ఇది ల్యాండ్ వచ్చేసరికి పల్నాడు జిల్లాలో వినుకొండకి 15-16 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ల్యాండ్ ఇది. వినుకొండ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే ఉంటుంది కదా, మార్కప్ ఇది కారంపూడి మీద నుంచి, దానికి వచ్చేసరికి 1.5 నుంచి 2 కిలోమీటర్ మధ్యలో వస్తుంది ల్యాండ్ దగ్గరికి. మీకు పుష్కలంగా ల్యాండ్లో వాటర్ ఉండాలి, నాకు ఏ ఇబ్బంది ఉండకూడదంటే మాత్రం ఈ ల్యాండ్ తీసుకోవచ్చు. ఇక్కడ 365 డేస్ ఫుల్ వాటర్ ఉంటాయి. పక్కనే వాగు ఒకటి వెళ్తుంటుంది. మీకు డ్రోన్ షాట్లు చూస్తే అర్థమైద్ది. రోడ్డు కూడా డైరెక్ట్ కారు కన్వీనెంట్గా పొలం దగ్గరికి వస్తే ఒక చోట అయితే కొంచెం వాటర్ ఉంటాయి. అడగానే చిన్న పైపు లాంటిది వేసుకుని మట్టి పోసుకుంటే ఇంకా అసలు డైరెక్ట్ పొలంలో కారు వస్తుంది. సో ట్రాక్టర్లు కానీ ఎటువంటి వెహికల్ రావడానికి ఇబ్బంది లేదు. సపరేట్ రోడ్డు, పొలాల రోడ్డు ఏం కాదు. ఈ పొలాలకి సపరేట్గా ఉన్న రోడ్డు అనమాట. నాకైతే పొలం చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికన్నా ఫుల్గా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ పెట్టండి, నేను కూర్చోబెట్టి మాట్లాడిస్తాను. లైట్గా తగ్గే అవకాశం అయితే ఉంది. ఎవరి దగ్గర తక్కువ బడ్జెట్, టైట్ బడ్జెట్ ఉంది, వినుకొండ దగ్గరలో మంచి ల్యాండ్ కావాలంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. సో జొన్న కూడా చాలా బాగా అయింది. ఇటు పక్క కూడా జొన్న. మనకి ఈ పక్క చూస్తే పెద్ద పెద్ద కోళ్ళ షెడ్లు కూడా ఉన్నాయి. అటు పక్క మొత్తం చాలా అంటే బాగా వెల్ డెవలప్డ్ ఏరియా అనమాట ఇది. ఇక్కడ ఏరియాలో ఫుల్ డిమాండ్ ఉంటుంది ల్యాండ్. సో ఎప్పుడు పంటలు పండిస్తారంటారు, వాటర్కి అయితే అసలు ఇబ్బంది ఉండదు. చాలా బాగుంది. ఈ పొలం కింద వైపు కూడా వెళ్ళి చూపిస్తాను. కింద కూడా చూడండి. సో పొలం చూడండి, అసలు మొక్కజొన్న ఎంతలా ఎదిగిందో చాలా బాగుంది. నాకైతే ల్యాండ్ చాలా బాగా నచ్చింది. ఇందులో ఏ పైరేసినా పర్ఫెక్ట్గా అయింది అనమాట. పొలం కూడా 4 సద్దలుగా ఉంటుంది. వంకట ఇంకా తోక ముక్కలే ఉంటుంది, 4 పలకలుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత ఎత్తు ఎదిగిందో. చేపెట్టినప్పుడు అంత ఎత్తు ఎదిగింది మొక్కజొన్న. చాలా బాగా అయింది. మీకు ఇందులో కావాలంటే వరేసుకోవచ్చు, లేదంటే ఇలా మెట్ట ఫైర్లు వేసుకోవచ్చు. 2 విధాలుగా ఉపయోగపడుద్ది. సో ఏమన్నా పామాయిల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పామాయిల్ కూడా వేసుకోవచ్చు. ఫుల్ వాటర్ అనమాట. సో మీరు అనొచ్చు చుట్టుపక్కల ఏమన్నా పామాయిల్ వేసంటే, ఇక్కడైతే ఎవరో వేయలేదు కానీ చెప్తున్నాను మీకు. సో రోడ్డు కూడా సపరేట్ చేలోకి బాట ఉంది, మీకు ఇబ్బంది ఏం లేదు. పక్కా రిజిస్ట్రేషన్. మీరు ఎవరన్నా కావాలంటే కంపల్సరీ అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అసలు మిస్ అవ్వద్దు. నాకు తెలిసి ఈ ల్యాండ్ పెట్టినప్పుడు సేల్ అయిపోద్ది. సో ఇంక ఫుల్ డీటెయిల్స్ అనగా నాకు కాల్ చేస్తే నేను చెప్తాను, పైన నా నెంబర్ ఇస్తాను. సో ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి అద్భుతమైన ల్యాండ్తో ముందుకు వస్తాను. బాయ్ బాయ్.